దేవుడు ఇప్పుడు మీరు సాక్ష్యం విన్నారు కదా. టైం అయిపోయినా కానీ చాలా టైం అయింది, 12 గంటలు అయిపోయింది. అయినా సహోదరి సాక్ష్యము అది చాలామందికి ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ధైర్యం అనాల కరెక్టేన మాట. ఎందుకంటే ఆయన చదువుకోవటం కానీ ఇదంతా ఆయన ధైర్యం లేదు, కానీ దేవుడు అన్నీ చేసుకుంటూ వచ్చాడని నేను నమ్ముతాను. ఆయనకు హెల్ప్లెస్గా ఉంటే దేవుడే అన్ని సమకూర్చినాడు అనేది చాలా వాస్తవంగా మన ఆయన సాక్ష్యములు విన్నాం కదా. సాక్ష్యం విన్నప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో మనం కూడా చాలాసార్లు ఉంటాం. చాలామంది అట్లా ఉంటారు చిన్నప్పుడు. కానీ దేవుడు చూడండి ఎట్లా తీసుకురాగలిగాడు. ఆయన ఇప్పుడు ప్రొఫెసర్, పిహెచ్డిలో ఉస్మానియా యూనివర్సిటీలో మొన్ననే జాయిన్ అయిపోయినాడు. కానీ జాబ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ పిహెచ్డి అంటే రీసెర్చ్ చేసుకోవటం కదా. ఆ పనిని దేవుడు పిహెచ్డి అనేది చదువులో ఇంకా ఉన్నతమైంది. ఇంకా దాని తర్వాత ఏం లేదనుకుంటా. ఉందా బ్రదర్ ఏమన్నా? పిహెచ్డి రీసెర్చ్ చేసి పిహెచ్డి డిగ్రీ పొందటాక ఇంకేం లేదు. మరి చిన్నప్పుడు ఆయన గొర్రెలు మేకలు కాసి వాళ్ళ ఊర్లో ఉండేవాడని, ఎంత అద్భుతం. దావీదు కూడా గొర్రెలు కాశాడు కదా బైబిల్లో. మరి ఆయన ఎప్పుడన్నా రాజు అవుతాను అనుకున్నాడా? అదే చరిత్ర ఈ మన బ్రదర్ రవి గారి జీవితంలో నేను చూస్తుంటా. ఆయనతో చెప్పను ఇట్లాంటివి, కానీ దేవుడు ఒక రాజుగానే చేసినట్టే కదా లెక్క. ఇంకా అంతకంటే ఏముంది. కాబట్టి ఎప్పుడు ఎవరు సహాయం లేదని, మాకు డబ్బు లేదని ఎవరు ఎప్పుడు అనుకోవద్దు. ప్రార్థన చేయండి దేవుడికి. ప్రభువా అంటే ఆయనకు అంతా తెలుసు, దేవుడికి తెలుసు. కానీ మనము దేవుని మీద ఆధారపడితేనే ఆయన మనకు ఇప్పుడు నేను ఫోన్లో మాట్లాడాను మన బ్రదర్ తోటి, సామ్యుల్ గారితో, తెలీదు. అయినా కానీ ఇక్కడికి తీసుకొని వచ్చాడు. అట్లా చేస్తాడు దేవుడు. అట్లనే అనుకోని సంగతులు మన జీవితాల్లో దేవుడు జరిగిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నాకు నేనేమి బ్రదర్ మంచి సాక్ష్యం చెప్పారు. అంతకంటే గొప్ప సాక్ష్యము ఇంకా ఏమి ఉండదు. దేవుడు గొప్పవాడు. ఆయన మనకు, నేను వచ్చేటప్పుడు ఇక్కడ ఏం చెప్పాలా ప్రభువా అని నేను అడుగుతా, ఎక్కడికి మనం పిలిచాను. నిన్ననే మేము ఒక పాస్టర్స్ సమావేశం ఉంటే, ఒక అది దొంతెనపల్లి అని ఆ చెరువు పేరు ఏం, గండిపేట చెరువు దగ్గర ఉంటుంది. అక్కడ ఆ ఏరియా వాళ్ళ పాస్టర్స్ అందరూ ఎన్నో రోజులు చెప్తున్నాను, మీ ఏరియా వాళ్ళ పాస్టర్స్ని చూడాలయ్యా, నేను కలుస్తానని. నేను ఏర్పాటు చేస్తే మధ్యాహ్నం నేనే పోయి వచ్చాను. బ్రదర్ కాలేజ్ ఉన్నది. తర్వాత అప్పుడే అంతకుముందే ఫోన్ చేశారు ముందు రోజు. సరే దీన్ని ఎక్కడ కూడా పోవాలని. ఈరోజు సాయంకాలం ఇంకొక ప్రోగ్రాం ఉంది. సాయంకాలం ఇక్కడ ఉప్పల్లో ఒక బ్రదరు యూత్ ఉన్నారు మా దగ్గర. అంకుల్ మీరు రావాలా, ఒకసారి అడ్రస్ చేయాలా మీరు ఎప్పుడైనా అని అడిగారు ఈ మధ్యలో, చాలా కాలం నుంచి. ఈరోజు సాయంకాలం ప్రోగ్రాం పెట్టాడు, 5-6 గంటలకల్లా తప్పకుండా రావాలని. సో దేవునికి స్తోత్రం. వచ్చేటప్పుడు ఏమి చెప్పాలి ప్రభువా అని నేను అడిగితే బైబిల్లో ఒక వాక్యము చూపించాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఇది కొంతవరకు నేను వెనక కూర్చున్నా ఈరోజు కారులో, బ్రదర్ ముందు కూర్చుని నాకు సమయం దొరికితే బైబిల్ తీసి యోహాను సువార్త 16వ అధ్యాయము చదివాను. అవి వచ్చింది అది. అందుకని ఇది ఎందుకు ఇచ్చాడో నేను తెలియదు నాకు ఇక్కడ. అయినా మనం అది చదువుదాం. మీ దగ్గర మైక్ ఉన్నట్టుంది.
మీరు చదువుతారమ్మా, మొదటి నుంచి చదువు. గట్టి దాని సౌండ్ పెట్టుకో, ఆన్ చేసుకోవాలి. మీరు అభ్యంతరపడకుండా వలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు గనుక ఇలాగు చేయుదురు. అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకొనులాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడునూ నన్ను అడుగుటలేదు గాని నేను ఈ సంగతులను మీతో చెప్పినందున మీ హృదయమును దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చి ఒప్పుకొనజేయును. నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగి ఉన్నయు నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయునని నేను చెప్పి తిని. కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని చెప్పాను. కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాననియు ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకనితో ఒకరు చెప్పుకొనిరి. కొంచెము కాలమని ఆయన చెప్పుచున్నదేమిటి? ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకొనిరి. వారు తాను అడుగగోరుచుండిరని యేసు ఎరిగి వారితో ఇట్లనెను, కొంచెము కాలమైన తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటలు గూర్చి మీకు ఒకరితో ఒకడు ఆలోచించుకొనుచున్నారా? మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చును గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. అటువలే మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరలా చూచెదను. అప్పుడు మీ హృదయము సంతోషించును. మీ సంతోషమును ఎవడునూ మీ యొద్ద నుండి తీసివేయడు. ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడుగరు. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమీ నా పేరిట అడుగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ఈ సంగతులు గుడార్థముగా మీతో చెప్పి తిని. అయితే నేనిక ఎన్నడూనూ గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టముగా తెలియజెప్ప గడియ వచ్చుచున్నది. ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పెను. చాలమ్మా చాలు, ఇదంతా చదివించాను. అర్థమైంది కదా ఇప్పుడు ఏం ప్రభు లాస్ట్లో ఆయన సిలువ వేయబడక ముందు వాళ్ళందరూ కూడుకున్నప్పుడు
ఈ 16వ అధ్యాయము అంతకుముందు అధ్యాయాలు కూడా. అప్పుడు చాలా యోహాను సువార్తలోనే ముందుగా ఇవన్నీ అందరిని కూర్చోబెట్టి చెప్పినట్టుగా ఉంటుంది. 14, 15, 16, 17 అధ్యాయాలు. ఇక్కడ ఇది మీకు అర్థమైంది, చదివారు కదా క్లియర్గా. మీరు కూడా ఎన్నోసార్లు చదివి ఉంటారు, నేను కూడా ఇప్పుడు చదివాను. దీంట్లో యేసు ప్రభు ఓపెన్గా చెప్తున్నాడు, మీరు ఇంకా కొంతకాలమే ఉంటాను, ఆ తర్వాత మీరు నన్ను చూడరు, మరి కొంతకాలానికి మళ్ళీ చూస్తారు అన్నాడు. అప్పుడు మళ్ళీ సంతోషపడతారు మీరు. ఇప్పుడైతే నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా నన్ను చూడరు అంటే ఎవరికైనా దుఃఖమే కదా. మరి ఆ 3.5 సంవత్సరాలు ఆ శిష్యులందరూ ఆయనతో పాటు ఉండి ఎంతో అద్భుతమైనటువంటి ఆయన చేస్తున్న కార్యాలు, బోధ కానీ అన్నీ విని ఎంతో ఆనందంగా జీవించారు. ఆ ఊర్లన్నీ తిప్పాడు ఆయన, చుట్టుప్రక్కల నడిచి ఎంతెంత దూరమో. అసలు ఇప్పుడు ఎవరన్నా అట్లా నడుస్తున్నారో లేదో, నడకే కదా అప్పుడు నడకే. మరి ఆయన ఎట్లా నడిచాడో, అక్కడ పుట్టినోడు అక్కడ పెరిగినోడు ఎందుకు నడవడు? కొండల్లో పుట్టి కొండల్లో ఉన్నటోళ్ళు ఎట్లా నడుస్తున్నారు, అటనే నడిచాడు ఆయన కూడా మనిషిలాగా. సో వీళ్ళు ఈయన రక్షకుడని అర్థం చేసుకున్నారు శిష్యులు. ఈయన 3.5 సంవత్సరాలకి అట్లా వెళ్ళిపోతానని అప్పుడప్పుడు చెప్పేవాడు, కానీ అంతగా వీళ్ళు పట్టించుకునేవాళ్ళుగా. కానీ ఇక్కడ చాలాసేపు మాట్లాడుతున్నాడు దాని గురించి. వెళ్ళిపోతున్నాను అనేవరికి వాళ్ళందరికీ మీకు దుఃఖం కలుగుతుంది కదా అంటున్నాడు. అయినా నేను ఈ సంగతులు మీతో ఉన్నా కాబట్టి నేను మీతో చెప్పలేదు. వచ్చిన కాడి నుంచి వెళ్ళిపోతానని చెప్తారా? ఆయనకు చాలా పని ఉంది కదా. వచ్చిన పనిని పూర్తి చేసిన తప్పుడే ఇంకా అయిపోయిందయ్యా, ఇంకా 2 రోజులు వెళ్ళిపోతాను, ఆ పని అయిపోయింది, నేను వచ్చిన పని పూర్తి చేశాను అని వెళ్ళిపోతారు ఎవరైనా. ఇవన్నీ ఎంత గూఢార్థంగా చెప్పుకుంటూ వచ్చాడో ఆయన. ఇక్కడ మాత్రం ఓపెన్గా నిజంగానే చెప్తున్నాడు. అంటే నిజంగానే ఇక చూడరు ఆయన్ని. ఎలాగా చూడరు? మనిషిలాగా చూడరు. మళ్ళీ ఇప్పుడు యేసుప్రభుని మనిషిలాగా చూడటానికి ఎక్కడికైనా వీలవుతుందా? అదే ఆ మాట ఓపెన్గా చెప్తున్నాడు. మీరు నన్ను ఇంకా ఇట్లా చూడలేరు కొంతకాలం అన్నాడు. చూసారా? మళ్ళా కొంతకాలాన్ని చూస్తారు అన్నాడు. అంటే ఆయన చనిపోవటం, సమాధిలో ఉండటం, ఇక 3 రోజులు వాళ్ళ భయము, వాళ్ళు ఆ మేడగదిలో కూర్చొని అందరూ ఒక తలుపులు వేసుకొని భయపడతా ఉన్నారు. కానీ ఆశ్చర్యంగా మనకు తెలుసు, ప్రభువు లోపలకు ప్రత్యక్షమయ్యాడు. అప్పట్లాగానే ఉన్నాడు, కానీ ఆయన ఆత్మశరీరమును ధరించుకొని వచ్చాడు. వాళ్ళు భూతమని చాలా భయపడిపోయినారు. కాదు, నేను భూతం కాదు, మీరు నా చేతులు పట్టు చూడండి అని అంటే పట్టు చూస్తే ఎముకలు, భూతానికి ఎముకలు ఉండవు అని చెప్పాడు. నాకు చూడండి, మీరు ఎముకలు ఉన్నాయి అన్నాడు. మరి ఏదన్నా తినేది ఉంటే ఇవ్వండి అన్నాడు. ఒక చేప ముక్క ఉంటే, కాల్చిన చేప ముక్క ఉంటే ఇస్తే వాళ్ళు ఏదైతే మామూలుగా అప్పుడు తిన్నట్టే తిన్నాడు. ఇదంతా మామూలుగానే ఉంది. కానీ ఆ తలుపులన్నీ కిటికీలన్నీ మూసుకొని ఉంటే సడన్గా వచ్చి ఇక్కడ వాళ్ళ మధ్యలో కనపడటమే మామూలుగా లేదు. మళ్ళీ అంతసేపు మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్నట్టున్నాడు, కనపడకుండా మాయమైపోయాడు. అదే చెప్పాడు ముందుగానే, మీకు ముందే చెప్తే భయపడతారేమోనని చెప్పలేదు. అప్పుడు ఇంకా చాలా సంతోషమైంది, వాళ్ళ భయం పోయింది. అన్ని మంది ఓహో
ఇట్లా కనపడ్డాడు అని చూపించాడు, మళ్ళా మామూలు మాట్లాడాడు. ఎంత ఆశ్చర్యం ఉంటుందో. మళ్ళా వాళ్ళు పోయిన తర్వాత తోమ లేడు ఆ రోజు. తోమ వచ్చిన తర్వాత వీళ్ళు, అరే మేము ప్రభుని చూసాం, మేము ఆయన వచ్చాడు మా దగ్గరకు అంటే, భలే చెప్తున్నారులే ఎట్టొస్తాడు ఆయన, రాడు అని ఆయన నమ్మటం లేదు. ఆఖరికి ఏమన్నాడు ఆయన, చేతులకు కూర్చున్న మేకులు గుర్తులు చూస్తే పక్కన బలంతో పొడిచారు కదా, ఆ దాంట్లో నాకు ఏలు పెట్టి చూస్తే తెలుస్తుంది, అప్పుడు నమ్ముతాను అన్నాడు. ఓ ఇది ఎక్కడ పని, వాళ్ళు ఏం ఆన్సర్ చేస్తారు, వాళ్ళు ఏం చెప్పలేదు. అంతవరకు జరిగింది చెప్పగలిగారు, కానీ ఏం చేస్తాడు. మరలా ఆదివారం వచ్చింది. మరలా ఆదివారం ఇట్లనే అందరూ మళ్ళీ కూర్చొని ఉన్నారు లోపలనే. సడన్గా ప్రభు వచ్చాడు. పీస్ బీ టు యు అన్నాడు, మీకు శుభము కలుగ్గాక, సమాధానం కలుగ్గాక అన్నాడు అని. అప్పుడు తోమ కూర్చొని ఉన్నాడు, వాళ్ళతో పాటు ఉన్నాడు. తోమా ఇట్రా అన్నాడు. అరే రా అంటే వచ్చాడు. పాపం ఏం చూశాడు, నేను అనుకుంటే వణుక్కుంటూ రావాల్సిందే కదా, అప్పుడు మామూలు వస్తాడు. ఎట్లా వణుక్కుంటా డైరెక్ట్ వచ్చి, నువ్వు వేలు పెట్టి చూస్తానన్నావు కదా, చూడు నా గాయాలు కనబడుతుంది, వేలు మన చెయ్యి పెట్టి పక్కటేళ్ళు చూస్తానన్నావు కదా, చూడు అంటే, అమ్మో ఇది ఎక్కడి సంగతి, అయ్యో ప్రభువా నా దేవా అని ఆయన కాళ్ళ మీద పడ్డాడు. ఏంటి ఇప్పుడు, ఎట్లొచ్చాడు, ఇది ఎప్పుడు విన్నాడు, ఈ తోమా చెప్పింది, ఎక్కడ ఉన్నాడు ఆయన ఇప్పుడు, ఏ రూపంలో ఉన్నాడు, ఏ రూపంలో ఉండి చూశాడు విన్నాడు, ఆత్మరూపంలో ఉన్నాడు. దేవుడు ఆత్మయై ఉన్నాడు అనే వాక్యం ఉంటుంది కదా, దేవుడు ఆత్మగా అయ్యాడు. మరి అంతకుముందు మరి ఇన్ని 33.5 సంవత్సరాలు మనుషులుగా ఉన్నాడంటే, మనిషిగా వచ్చాడు, మళ్ళా తన ఆత్మరూపంలోకి మళ్ళా తాను పోయాడు. అంటే ఇప్పుడు ఎవరు వచ్చారన్నమాట, యేసుక్రీస్తు అంటే ఎవరు అన్నమాట, యేసుక్రీస్తు అంటే దేవుడా కాదా, దేవుడే మళ్ళా ఆత్మరూపంలోకి వచ్చాడు. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను అంటే తిరుగుతూ ఉండెను అన్నాడు. గాడ్ ఈజ్ స్పిరిట్ అని యేసు ప్రభు చెప్పాడు. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఏ మనిషి ఎప్పుడు ఎక్కడ ఎవరు దేవుణ్ణి చూడలేదు అని యోహాను భక్తుడు చెప్తా వచ్చాడు. లూకాసు వార్తలో మనం చదువుదాం ఒకసారి. నాకు ఇది మరలా ఇది గుర్తుపెట్టుకోండి, ఈ విషయం కొద్దిగా చెప్పేది ఉంది. లూకాసు వార్త 1వ అధ్యాయంలో యేసు ప్రభు దేవుడు ఏం చెప్పమని నన్ను నా లోపల నుంచి తీసుకొస్తుంటాడో అది చెప్తా ఉంటున్నాను అన్నమాట. అట్లా ఇప్పుడు ఎస్ 1వ అధ్యాయంలో 26వ వచనం చదవండి. మరియమ్మ దగ్గర జరిగిన విషయం. 6వ నెలలో గాబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాట బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా, అదే నీ దగ్గర బైబిలా మత్తి
నువ్వు బైబిల్ తెచ్చినావు, చాలా సంతోషం. ఇప్పుడు అందరూ బైబిల్ పుస్తకాలు తేయటం లేదు, అంతా ఫోన్లో చూస్తున్నారు. ఫోన్ ఈజ్ నాట్ ద బైబిల్. ఫోన్ బైబిల్ కాదు. ఫోన్లో అన్నీ ఉంటాయి, ప్రపంచమంతా ఉంటుంది, ఏది కావాలని అది వస్తుంది. బైబిల్ కూడా పెట్టారు కాబట్టి బైబిల్ కూడా వస్తాయి, కానీ అది బైబిల్ కాదు. బైబిల్ అంటే వేరు. బైబిల్ తీసుకోకుండా బైబిల్లో నుంచి చదవకపోతే ఒక్క పేజీ సన్న అక్షరాలతో కొద్ది పేజీ కనపడుతుంటే అది చదువుతూ ఉంటారు. నేను చదువుకుంటున్నా. ఏం చదువుతున్నావు? ఏం చదవటం అది? బైబిల్ బుక్ పట్టుకుంటేనే గొప్ప సంగతి. ఈ బైబిల్ బుక్ను చూస్తేనే సైతానుకు భయం. ఎందుకు భయము? సైతానుకు బైబిల్ చూస్తే ఇంకా చెప్పండి, మీరు చెప్పండి. నేను ప్రశ్నలు వేస్తాను అప్పుడప్పుడు. నేను రిటైర్డ్, నేను హై స్కూల్ టీచర్గా ఉండి రైల్వే కాలేజీలో లెక్చరర్గా చేసి రిటైర్ అయినా అనమాట. అందుకని అడుగుతూ ఉంటాం. అడగకపోతే మీకు అర్థమవుతుందో లేదో నాకెట్లా తెలుస్తుంది? అట్లా అలవాటు మాకు. చెప్పండి, ఎందుకు బైబిల్ చూస్తే సైతానుకు భయము? చెప్పండి ఫ్రీగా. ఎవరికి చెప్తారో కరెక్ట్గా చెప్పాలి, మరి చూద్దాం. ఏంటమ్మా? అదంతా వీళ్ళే చెప్తున్నారు, వాక్యం అంటున్నారు. ఇందులో ఏమున్నాయి? ఎవరైనా ఒక బ్యాగులో బాంబు పెట్టుకొని వస్తుండ అనుకో, బ్యాగ్ చూస్తే ఎవరికి భయము? బ్యాగులో ఏముందో మనకు తెలియదు, బ్యాగును చూసి భయపడతారు అన్నా, కానీ యాక్చువల్గా దాంట్లో బాంబు ఉంది. ఏం తెలిసిందనుకో, మనకు దాని లోపల ఉండేది తెలిసిందనుకో, అమ్మో భయమా. సైతానుకు బైబిల్లో ఏముందో తెలుసు. వాడి మర్మమంతా బైబిల్లో ఉంది, ఇంక ఏ గ్రంథాలలో లేదు. సాతాను యొక్క మర్మం, పూర్వోతాళ్ళు, వాడి ఏమేమి రకంగా ఇవన్నీ బైబిల్లో ఉండయి, రాశారు. దేవుని భక్తులు అనుభవం చేత రాశారు, కూర్చొని కథ రాసింది కాదు బైబిల్లో. ఈ ఏమేమి రాసిందంతా బైబిల్లో ఉన్నదంతా సాతానుకు తెలుసు. కాబట్టి ఇది తెచ్చారనుకో దగ్గరకు, దయ్యాలు పెట్టు, అది తీసుకురా అబ్బుకోతే అది తీసుకురాబాకయ్యా అంటారు. ఊరికి పోవాలనంట. ఎందుకంటే నాకు బాగా అనుభవం, దయ్యాలతో అనుభవము, రోగాలతో అనుభవము, ఇవన్నీ దేవుడు ఆయన ఏమేమి చెప్పాడో అవన్నీ ఆ దేవుడు నాకు అనుభవంలో చూపించాడు. అన్నీ చేసేది బైబిల్ పట్టుకొని పోతారు కొంతమంది దయ్యాలు వెళ్ళగొట్టడానికి. ఊరికన్నారా అబ్బుకు బాగా అంటారు. అంతేకాదు, ఇంకొక విషయానికి కూడా భయపడుతుంది. ఎందుకంటే ఈ సాతాను మీద, పాపం మీద, మరణం మీద, సాతాను మీద జయము పొందినటువంటి యేసు ప్రభువుని గురించి రాసి ఉంటుంది ఇందులో. హల్లెలూయా. అందుకని అబ్బా నన్ను ఓడించిన ఆయనది కూడా చదువుతున్నారు కదరా అనుకుంటుంది. అది ఆయన గురించి తెలుసుకుంటున్నారు కదా. ఆయన నమ్మిందంటే ఇంకా నాకు ఎక్కడుంది ప్లేసు, నేనేమి దగ్గర కూడా పోవడానికి లేదు అని సాతాను వెళ్ళిపోతాడు. ఫోన్ ఉంటే పోదు, ఫోన్లో ఉంటాయి దాంట్లో లోపల. కానీ ఆడేమంటున్నాడంటే అన్నీ ఉన్నాయి లేవా దాంట్లో, ఒక బావిలే దేవుడిదే లేదు, అన్ని సంగతులు, పాపం సంగతులు నీ అన్ని చెట్ట ఉన్నాయి, లోకమంతా అందులో ఉంది, నాకేం భయం, లోకం నాదే కదా అంటాడు కదా. ఫోన్ కూడా వాడిదే, కానీ మనం ఉపయోగించుకుంటున్నాము. ఉపయోగించుకోండి, ఫోన్ను ఉపయోగించుకోండి.
దేవుని వాక్యము, దేవుని గురించి చదువుకోవాలంటే, తెలుసుకోవాలంటే బైబిల్ గ్రంథం నుంచే మీరు చదువుకోండి. చర్చికి చాలామంది ఇప్పుడు బైబిల్ తేవట్లేదు. అందుకని చాలామంది పాస్టర్లు, ప్రసంగికులు అయితే మీ అందరూ బైబిల్ చూపించండి అంటాడు. లేలే మేము బైబిల్ పట్టుకుని చేయొద్దండి అని హెబ్రోన్లు అయితే అట్నే అడుగుతారు. అందరూ బైబిల్ తీసుకురాకుండా రాని వాళ్ళు ఎంత బాగా కరెక్ట్గా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా మనం ఇప్పుడు ఇక్కడ చదువుతున్నాను. ఈమెమంటుంది మరియమ్మ, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారునికని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు తన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిది ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియ, నేను పురుషుని ఎరిగిన దారని ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఈ విధంగా పరిశుద్ధాత్మ అంటే దేవుడే ఆత్మ అన్నమాట. ఆ ఆత్మ నిన్ను కమ్ముకుంటాడు. అప్పుడు నువ్వు గర్భం ధరించి ఒక కుమారుని కంటావు. ఆయన్ని ఏమనాలి అంటే, ఆయన దేవుడి కుమారుడను. మనిషి భూలోకంలో పుట్టినప్పుడు దేవుడు దేవుడు అంటామా? అనము కదా. ఎవరిని మనిషిని దేవుడా అని పిలుస్తామా? పిలవము. దేవుని కుమారుడని అనండి మీరు. దాంట్లో ఏమి కొత్తగా ఏముండదు. మనకు పుట్టిన వాళ్ళని కుమారుడు అంటాం కదా, మగ పిల్లడు పుడితే. అట్లాగే అనండి అన్నాడు. కానీ ఇది మీకు మనుషులకు పుట్టలేదు కాబట్టి దేవునికి పుట్టాడు, దేవుని కుమారుడు దేవుడే. దీన్ని మత్తయి సువార్తలో కూడా ఒక్క మాట ఈ విషయం చదివి నేను మరలా మనం అక్కడికి పోతాము. మత్తయి సువార్తలో ఎక్కడ రాస్తుంది? 1వ అధ్యాయంలోనే 18వ వచనం నుంచి ఉంటుంది. ఈ పారాగ్రాఫ్ అంతా ఆయన పుట్టినటువంటి విషయాన్ని గురించి రాస్తుంది. యేసుక్రీస్తు జన్మ విధం ఏదనగా, చదువమ్మా. యేసుక్రీస్తు జనన విధి మెట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకయు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండును. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడక ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనను యేసు అని పేరు పెట్టుదువనినని, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగేను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. చాలు. ఇక్కడ 21వ వచనంలో, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడను. ఇక్కడ పేరు, అక్కడేమో కుమారుడు అనబడును అన్నాడు. అంటే అట్ట పిలవండి అని. పేరు పెట్టేది ఎందుకు? మనము పిలవడానికి. ఎట్లా ఏమని పిలవాలి మరి? పిల్లలు పుట్టగానే పేరు పెట్టుకోడు, ఆ పేరుతో పిలుస్తాం. మనిషికి ఒక పేరు పెట్టుకొని మనం పిలుచుకుంటాం. అట్టనే ఇప్పుడు ఈయనను పిలవాలా? ఈ బాలుడు పుట్టాడు, ఏమని చెప్పాలి? ఏమని పిలవాలంటే యేసు అనండి అన్నాడు. యేసు అంటే రక్షకుడు అని అర్థము. రక్షకుడు అని అనండి అన్నాడు. ఇది ఎట్లా జరిగిందంటే, దీనికి ముందుగానే, ఇప్పుడు సడన్గా వచ్చిన విషయం కాదు. యెషయా ప్రవక్త 700 సంవత్సరాలకు ముందు ఉన్నాడు. యేసు ప్రభు పుట్టక ముందు ఆయన ప్రవక్త ద్వారా మనకు యెషయా గ్రంథంలో 7:14 వచనము చాలా ఫేమస్గా ఉంటుంది. అది
ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. మళ్ళీ అక్కడ ఇమ్మానుయేల్ అన్నాడు, ఇక్కడేమో దూత వచ్చి యేసు అని పేరు పెట్టండి, రక్షకుడు ఈయన అని. ఇమ్మానుయేల్ అంటే అర్థమైంది. ఇంగ్లీష్ బైబిల్ ఉందా ఎవరిదైనా? లేదా? ఇక్కడ దేవుడు మనకు తోడు అని అర్థం మీనింగ్ చెప్పాడు. ఇమ్మాన్యుయల్ అంటే అక్కడ ఉంది చూడయా, మొత్తం ఇది ఎవరైనా న్యూ టెస్టమెంట్ ఉంటే ఇంగ్లీష్, గాడ్ విత్ అస్. ఇమ్మాన్యుయల్ అంటే గాడ్ విత్ అస్. దాని తెలుగు చెప్పండి. గాడ్ అంటే దేవుడు, విత్ అస్ అంటే మనతో ఉన్నాడు. ఇప్పుడు నా పేరు చెప్పి బెన్నీ బ్రదర్ ఈజ్ విత్ అస్ అంటే మనతో ఉన్నాడు అని అర్థమా? ఇది కాదు, ఆయన ఉన్నాడు వచ్చి. ఈ యేసు అని ఆయనకు, ఈయన ఎవరయ్యా అంటే ఈజ్ గాడ్ విత్ అస్. యోహాను సువార్తలు కూడా 1వ అధ్యాయములో ఒక మాట చూడండి, మొదట్లో కూడా యోహాను కూడా చక్కగా రాశాడు ఈ విషయాన్ని. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము అనేది మన తెలుగు మాట ప్రకారంగా అయితే ఒక సెంటెన్స్ అని ఇంగ్లీష్లో అనుకోనాలి. సెంటెన్స్ని తెలుగులో వాక్యం అంటాం. ఫుల్గా ఇట్ ఈస్ ది గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఇట్ ఈస్ కాల్డ్ సెంటెన్స్. వాక్యం అంటే ఎట్లా తెలుస్తుంది మరి? సెంటెన్స్ అంటే ఇప్పుడు అందరూ వాక్యం అంటే ఎవరికి అర్థం కాదు. వేరే వాళ్ళకి మనమంటే వాక్యము దేవుడై ఉండెను అని వర్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఇన్ ద బిగినింగ్ దెర్ వాజ్ వర్డ్, WORD. వర్డ్ అంటే మాట, వర్డ్ అంటే మాట, శబ్దము. దేవుడు మాట్లాడేవాడు కదా, ఆ శబ్దాన్ని అదో మాట వస్తుంది, మాట్లాడుతున్నాడు అన్నాడు. ఇప్పుడు అబ్రాహాముని పిలిచాడు, అబ్రాహ్మా అని పిలిస్తే ఎవరు లేరు, మాట వస్తుంది, శబ్దం వస్తుంది. ఈ కర్టన్ కర్టన్ ఉంది అనుకోండి, మనకు కనపట్లేదు. అవతల ఎవరైనా పిలిస్తే ఈ బాబు పోయి అక్కడ పిలుస్తాడు అనుకో, ఇక్కడ లోపల వాళ్ళని ఎవరు పిలుస్తున్నారు అంటే అక్కడ లోపల ఎవరో ఉన్నారని, అక్కడ ఎవరో ఉండి పిలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నది మనకు తెలిస్తే పలాని బాబు ఆయన మాట్లాడుతున్నాడు అని మనకు అర్థమవుతుంది. దేవుడు కూడా కనపట్లేదు, బాబు కనపట్లేదు, కానీ ఆయన మాటను మనకు అర్థం చేసుకుంటున్నాం, గుర్తుపడుతున్నాం. దేవుడు మాట్లాడేది కూడా అట్టనే ఉంటుంది. మనకు కనబడటం లేదు కానీ ఆయన మాట్లాడతాడు. అట్లా మాట్లాడిన చరిత్రలు ఎన్నో ఉన్నాయి బైబిల్ నిండా. ఎంతమందితో మాట్లాడుతూ వచ్చాడో. ఎవరయ్యా అంటే ఆయన పేరు చెప్తాం. అందునే ఆది అందు వాక్కు ఉండెను అనొచ్చు. వాక్ అంటే మాట, ఒక శబ్దం. అదే మామూలుగా మన దేశంలో అయితే ఆది యందు ఓం అనే ఒక శబ్దం ఉన్నది అనేవాళ్ళు. ఓం శాంతి అంటారు చూడండి. ఆ ఓం దేవుడు పేతురోళ్ళు ఒకసారి దేవుడు ప్రభుతో మాట్లాడుతుంటే ఆకాశంలో అక్కడి నుంచి మాట్లాడుతుంటే వెళుతాడు, అమ్మ ఉరిమిందిరా అన్నాడు. ఉరుముతున్నది అన్నాడు. ఉరిమినట్లుంటుందంట. ఓం అని ఒక్కోసారి మేఘాలు శబ్దం చేస్తాయి కదా, మీరు ఎప్పుడైనా నినలేదు కానీ కంటిన్యూస్గా ఓం అనే సౌండ్ నేను చాలాసార్లు విన్నా. మేఘాలు ఎక్కువ పట్టినప్పుడు అదంతా రీసౌండ్ లాగా కొడుతుంటాయి. ఆ మేఘాలలో ఓన్ వినపడుతుంటుంది. ఓం అని ఎక్కడి నుంచి వస్తుంది ఈ శబ్దము? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ శబ్దము? అది దేవుని యొద్ద నుండి వస్తుంది అన్నాడు. ఈ శబ్దం ఎక్కడిది?
దేవుని యొద్ద నుండి వస్తుంది. మరి ఆ శబ్దం ఎవరు? ఆయన దేవుడు. అంతే కదా. ఇందాక అబ్బాయిని పెట్టి బాబుని పెట్టి అనుకున్నాం కదా. ఆయన ఎవరు మాట్లాడంటే పలానా ఆయన. మరి ఇప్పుడు విన్నది ఎట్లా చెప్తున్నాం మనం? విన్నాం సౌండ్ ఆయన మాట్లాడుతుంటే. ఆయన ఎవరంటే పలానా ఆయన. అతను ఇక్కడ చెప్తుండే ఆయన ఎవరయ్యా అంటే ద వర్డ్ వాజ్ గాడ్ అంటారు. ఆ శబ్దం ఎవరు? దేవుడు. ఇప్పుడు మీరు పద్నాలుగవ వచనం చూడండి. ఆ వాక్యము లేక ఆ వర్డ్, ఆ శబ్దము శరీరధారి అయి మన మధ్య నివసించను. ద వర్డ్ వాస్ మేడ్ ఫ్లెష్ అండ్ లివ్డ్ అమాంగ్ us అని రాస్తున్నాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఈ వర్డ్? దేవుడు ఎవరు? మన మధ్య ఎవరు నివసించాడు? వచ్చి మేడ్ ఫ్లెష్, మాంసముగా మనిషిగా తయారయ్యి మన మధ్య నివసించాడు. ఇప్పుడు యేసు ఎవరో చెప్పండి. ఏమర్థమవుతుంది? ఆ మాట్లాడిన దేవుడే మాంస రూపంలో మనిషి రూపంలాగా వచ్చాడు అని చక్కగా అర్థమవుతుంది. ద వర్డ్ వాస్ మేడ్, ద వర్డ్ వాస్ గాడ్ అన్నాడు దేవుడు. ఆయన ద వర్డ్ వాస్ మేడ్ ఫ్లెష్ అండ్ లివ్డ్ అమాంగ్ us ఫర్ 33 years. మనుషులతో మనతో తిరిగిపోయాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటమ్మా మీరేంది గమ్మున కూస్తున్నారే? ఏమైనా వేరే కనపడుతుందా? ఒకవేళ మీకు వేరే విధంగా ఎన్నో బోధలు వింటుంటాం కదా. ఎన్నో పెద్ద పెద్ద శాస్త్రాలు తెలిసిన వాళ్ళు బోధలు చేస్తుంటారు. మంచి జ్ఞానం ఉపయోగించి ఎన్నెన్నో రకాలుగా ఈ యేసుని గురించి చెప్తున్నారు క్రైస్తవులే, క్రైస్తవ బోధకులు. ఇక్కడ ఎప్పుడో రాసింది. యోహాను శిష్యుడు, ఆయన ఎప్పుడో యేసుప్రభు ఉన్నప్పుడు అప్పటి నుంచే ఇదంతా ప్రజలకు. ఇవి మనము ఎందుకు తెలుసుకోకూడదు? నీ దగ్గర బైబిల్ ఉంటుంది కదా, మనం చదువుతాం కానీ ఎట్లెట్లా అవుతుంది? ఆ బోధకుడు చాలా పెద్ద ఫేమస్, ఆయన ఇంటర్నేషనల్గా మాట్లాడతాడు. ఆయన ఇట్లా చెప్పిండు కదా, వేరే రకంగా ఇట్లా చెప్పలేదే. ఇది వచ్చింది ముఖ్యంగా. వాళ్ళు మళ్ళాటి వాళ్ళు జ్ఞానంతో లేకుంటే వాళ్ళకు అట్లా ఉంటుంది. కానీ ఇది చాలా రహస్యమేం కాదు. బైబిల్ని నేను 21 సంవత్సరాల వయసప్పుడు నాగార్జున సాగర్ డ్యాంలో ఉన్నాను. అప్పుడు కేవి జోసెఫ్ గారని, మీ కొత్తపల్లి జోసెఫ్ గారు, కేవి జోసెఫ్ గారు అని తెలుసా? కొత్తపల్లి వాళ్ళకి తెలుసా మీకు? వాళ్ళు మీకు ఇక్కడ సైమన్ పీటర్ గారు అని ఒక పాస్టర్ గారు ఉంటాడు ఎస్ఆర్ నగర్లో. ఆయన ఆ కేవి జోసెఫ్ గారి కొడుకు. ఇషాకర్ అనే ఒక బ్రదర్ రాక్ చర్చి సెక్రటరీగా చేశాడు. వీళ్ళందరూ కేవి జోసెఫ్ గారి కొడుకులు. కేవి జోసెఫ్ గారు, కేవి జేకబ్ గారు, బెంజమిన్ గారు, వీళ్ళందరూ కొత్తపల్లి ఇంటి పేరు వాళ్ళది. వాళ్ళందరూ సేవకులే, సిటీలో చాలా అందరికీ తెలిసినటువంటి వాళ్ళు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నది? చాలా పెద్ద పెద్ద బోధకులు అందరూ ఇట్లా చెప్పట్లేదు. ఆయన ఆత్మస్వరూపుడు మాట్లాడతాడు, మరలా మన మధ్యలో శరీరము ధరించుకొని మన మధ్యలో వచ్చాడు. ఎందుకు వచ్చాడు అనేది, దేవుడు ఎందుకు వచ్చాడు శరీరం ధరించుకొని భూలోకంలోకి?
ఇక్కడ అంతా జనులంతా అందరు పాపం చేస్తా, భూమి అంతా సైతాను ఈ లోకమును ఏలుతూ అందరినీ పాపకూపంలో ముంచేస్తూ ఉంటే ఇక్కడికి ఎందుకు వచ్చాడు దేవుడు అంటే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చను అని ఆయన శిష్యుల్లో రాశారు. ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి మరి ఏం చేశాడు? ఎట్లా రక్షించాడు? ఆయన ఎట్లా రక్షించాడు అది తెలియాలి మనకి. ఆయన ఎట్లా రక్షించాడంటే మొదటి నుంచి కూడా ఆదాము అవ్వలను చేసాడు. ఆయన పోలికలో చేస్తే వాళ్ళు ఆయన మాటను డిసొబే చేశారు. సాయితాను మాట విన్నారు, దేవుడి మాటలను పక్కన పెట్టేసిండు. అప్పుడు వాళ్ళు అప్పుడు దాకా వాళ్ళకు దిగంబరులుగా ఉన్నారు, వాళ్ళకు తెలియదు, మహిమతో కప్పబడి ఉన్నారు. ఆ మహిమంతా పోయింది. దేవుడు చెప్పిన మాటను మీరే వరకే తప్పు అయిపోయింది. ఆ మహిమంతా పోగానే వీళ్ళు ఏంది ఇట్లున్నామే మనమని వాళ్ళు సిగ్గుపడి ఒకరు చిట్టచాటుకు పోయి పెద్ద పెద్ద ఆకులు తీసుకొని కట్టుకొని దాక్కొని ఉన్నారు. సాయంకాలం ఎప్పుడు రోజు సాయంకాలం వచ్చి అక్కడ దేవుడు మాట్లాడతాడంట, వాళ్ళతో ఉండి ఆ తోటలో తిరిగిపోతారు. ఈరోజు కూడా పోయాడు. పోతే ఎక్కడ కనపట్టలేదు వీళ్ళిద్దరు. ఆదాం ఎక్కడున్నావు అన్నాడు. అయ్యో నేను ఈ చెట్టు చాటున ఉన్నాను దాక్కున్నాడు. ఏమైందిరా? తినవద్దన్న పండు తిన్నరా? ఆమె తెచ్చిచ్చింది నన్ను. ఇట్లా విధంగా దేవుడికి ఏమి చేయడానికి దిక్కుదోసలేదు. దేవుని రాజ్యంలో మహిమ కలిగినటువంటి శరీరములతో ఉండేటటువంటి జీవులే ఉంటాయి. మనుషులు ముఖ్యంగా జీవులు అంటాయి కదా. మరి ఈ విధంగా ఉండటానికి దేవుని రాజ్యంలో లేదు. అందుకని వాళ్ళను తోలేసాడు అక్కడి నుంచి. అట్నే తోలేసాడా దిగంబరులుగా? కాదు కాదు, చర్మపు చొక్కాయలను చర్మం తీసి ఇట్లా కోట్లాగా వేసి పంపాడు. చర్మం ఎక్కడి నుండి వచ్చింది? పాపం ఏదో అన్నం పుణ్యం ఎరుగని జంతువులను వధించాడు దేవుడు. అవి వధించి రక్తం చిందించి పాపానికి ఆ చర్మం తొడుక్కుండ్రా మీరు అని పంపించేశాడు. అప్పుడే రక్తము చిందించి ఏ అన్యాయము చేయనటువంటి ఆయన్ని ఆ జంతువులను ఆయన వధించాడు వాళ్ళ కోసం, వాళ్ళ రక్షణ కోసం. ఆ విధంగా యేసుక్రీస్తులాగా దేవుడే వచ్చి ఆయన రక్తం చిందించి దానివలన శాపం పెట్టాడు కదా. దానివలన ఏం శాపం పెట్టాడు? నువ్వు చస్తావన్నాడే, అట్లనే చావు అనేది వచ్చేసింది మనిషికి. పాపం చేసిండు కాబట్టి చచ్చిపోతావురా అన్నాడు. నిజంగానే వాళ్ళు తప్పు చేశారు, చచ్చిపోయారు. చచ్చిపోతా వస్తున్నారు. 1000 సంవత్సరాలు బతికి 2000 సంవత్సరాలు ఎన్నన్నా కానీ చచ్చిపోతూనే ఉండరు. ఇది ఒక శాపము. సో ఈ పాపమును పరిహారం చేయాలి దేవుడు. ఎప్పుడైనా మరలా అక్కడికి తీసుకొని పోవాలి ఈ మనుషుల్ని అనేటటువంటి ఉద్దేశంతో వచ్చి ఆయన రక్తం చిందించి ఆయన మరణం అయిపోయి దాని వలన వచ్చిన శాపమైన మరణమును కూడా ఆయన పొంది దాంట్లో నుంచి తిరిగి లేచి ఆ మరణాన్ని కూడా చంపేశాడు. మరణమును మృంగివేశను అని ఉంది. మరణాన్ని ఆయనే మింగేశాడు. ఇప్పుడు మనకు మరణం లేదు. ఫిజికల్గా చచ్చిపోతాము కానీ మనం మరలా లేచి పరలోకానికి ఆయనతో పాటు ఉండడానికి తీసుకొని పోతాను అని చెప్పాడు. ఆయన కూడా వెళ్ళిపోయాడు. కానీ ఆత్మరూపములు ఇప్పుడు మన మధ్యలో ఉంటున్నాడు. ఇప్పుడు మనం 14వ అధ్యాయంలోకి పోదాం. యోహాను దాంట్లోనే 16వ అధ్యాయంలోకి ఇందాక చదువుతున్నాం కదా. ఇప్పుడు అర్థమవుతుందని నేను ఇవన్నీ నాకు దేవుడు
జ్ఞాపకం చేశాడు. అందుకని నేను మీకు చెప్పాను. నేను 7వ వచనం 16వ అధ్యాయం 7వ వచనం నుంచి, అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని యెడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్ముడు. ఆయనకు కంఫర్ట్ చేస్తాడు మనల్ని అనే పేరు, ఆదరణిస్తాడు అని. ఈయన వెళ్ళిపోతున్నాడు కదా, పరిశుద్ధాత్మను నేను పంపిస్తాను అని చెప్పాడు అన్నమాట. మీకు ఆదరణకర్త మీ యొద్దకు, నేను వెళ్ళిన యెడల ఆయన మీ యొద్దకు వచ్చును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకము ఒప్పుకునేటట్టు చేస్తాడు అంటున్నాడు. 13వ వచనంలో, ఆత్మ వచ్చినప్పుడు మీరు సత్యమంతయు గ్రహించున్నట్లు లేక సర్వ సత్యములోనికి ఆయన మిమ్మల్ని నడిపించును. అంటే దేవుడే మరలా ఆత్మరూపంలో మన మధ్యలో నివాసం చేయడానికి ఇప్పుడు నివసిస్తున్నాడు, ఉంటున్నాడు. ఇప్పుడు మనందరి మధ్యలో ఇక్కడ ప్రభువు ఉన్నాడు. ప్రభు అన్నా దేవుడన్నా ఒక్కడే, దేవుడు ఒక్కడే అని బైబిల్లో రాశాం. దేవుడు ఒక్కడేనని దేవుడు బైబిల్ నిండా చాలా చోట్ల రాశాం. ముగ్గురు కాదు, దేవుడు ఒక్కడే. ఆయనే నరరూపకు వచ్చాడు, మరలా ఆత్మరూపంలోకి వెళ్ళాడు. మరలా ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆత్మరూపంగా మీ మధ్యలో మన మధ్యలోనే తిరుగుతున్నట్టు, ఎల్లకాలము మీ దగ్గర ఉండాలని నేను. పౌలు రాస్తాడు ఒక వివరణలో, దీంట్లో పౌలు గారు ఏమంటే, యేసు యొక్క ఆత్మ నన్ను వెళ్ళనీయలేదన్నాడు. ఏదో ఊరికి పోవాలని నేను అనుకుంటుంటేనా ఏదో ఆటంకం చేసింది. ఎవరు ఆటంకం చేశారు ఆయన్ని? యేసు యొక్క ఆత్మ నన్ను వెళ్ళనీయవద్దని చెప్పింది, అందుకని నేను మీరు నా దగ్గరికి రాలేదప్పుడు అన్నాడు ఒక ఉత్తరంలో, ఒక లెటర్లో. ఎవరంట? పరిశుద్ధాత్మ అని. మనం ఇప్పుడు అదే కదా అంటాం, పరిశుద్ధాత్మ నన్ను వద్దంటున్నాడు అని. యేసు యొక్క ఆత్మని క్లియర్గా పౌలు రాశాడు. అంటే వెళ్ళిపోయి వచ్చింది ఎవరు? మరలా ఆయనే. దేవుడు దేవుడు అనేటటువంటి కనబడనటువంటి దేవుడు వచ్చింది దేవుడే. ఈయన నేను వెళ్ళిపోతున్నాను మళ్ళా వస్తాను అనేది మళ్ళీ ఆత్మరూపంలో వచ్చినోడు ఆయనే. ఆయన ఆరోహణమై మళ్ళా పరలోకం వెళ్ళిపోయి, నేను వెళ్ళిపోతే కానీ ఆయన రాడన్నాడు. ఈయనే కదా వచ్చేది, మళ్ళా వచ్చేది మళ్ళీ ఈయనే. నేను వెళ్ళిపోతే కానీ రాడు అంటాడు. అంటే ఆయన వెళ్ళిపోయి మళ్ళీ ఆత్మరూపంలో మనుషులందరిలో ఉండడానికి వస్తాడు అని యోవేలు ప్రవక్త రాస్తాడు. అంత్యదినములు యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. చాలామంది ఏమంటున్నారంటే, అందరి మీద కాదు, కొందరి మీద. మరి దిద్దుకో, బైబిల్లో మార్పు చేయరాదు. ఎవరు వాళ్ళ భయం. దేవుడు అందరి మీద కుమ్మరిస్తానయ్యా అంటే కాదంట, వీళ్ళంతా కొందరి మీదనే. మీకు తెలియదు, మనకు పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళకు తెలియదంట. పరిశుద్ధాత్మను పొందిన వారికి ఎవరు బోధించనక్కర్లేదు అన్నాడు, పత్రికల్లో రాశాడు. ఆత్మను పొందిన వారు ఇతరులకు బోధిస్తారు, కానీ వాళ్ళకి ఇంకొకరు బోధించాల్సిన అవసరం లేదు. అన్ని దేవుని ఆత్మ మీకు బయలుపరుస్తాడు అని. దేవుని ఆత్మ మనకు ఆయనే ఉంటాడు కాబట్టి మన లోపల ఉంటే మనకెప్పుడు కరెక్ట్ అని చెప్తుంటాడు అన్నమాట. తప్పు ఏమైనా చెప్తున్నాడు, ఇది తప్పు అని చెప్తుంటాడు, మనకు తెలియజేస్తాడు. హి విల్ రివీల్ ది సీక్రెట్స్. సో అట్లాంటి దేవుడు మనము నమ్మాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ కూడా ఈ దేవుడు మీతోనే కాదు మీ లోపల కూడా ఉంటాడు అన్నాడు. మనతో ఉంటాడు. యేసు ప్రభుని ఈ విధంగా నమ్మిన వాళ్ళందరితో ఆయన ఎప్పుడు ఉంటాడు. కానీ ఆయన మీ లోపల కూడా ఉంటాడు అని ఇక్కడ రాశాడు కదా.
14వ అధ్యాయంలో 17వ వచనం చూడండి. 16 నుంచి వస్తే, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపికు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. తెలియాల దేవుడు ఆత్మరూపంలో మన మధ్యలోకి వస్తాడు, మన లోపల కూడా ఉంటాడని తెలిసిన లోపలికి వస్తాడు. అదేమి తెలియదు అనుకోండి, దేవుడు మన లోపలికి వస్తాడు, మనలో ఆత్మరూపంలో ఆయన ఉంటాడు అని. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారన్నాడు. యూ విల్ రిసీవ్ పవర్. అదొక గుర్తు. పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు శక్తిని పొందారు. ఒక పాట ఉంది, ఏంది, ఆత్మ కోసము ఒక పాట పాడుతున్నారు ఈ మధ్యలో. ఏం పాట అది? పరిశుద్ధాత్ముడా ఏదో కుమ్మరించమంటుండ్రు. ఏంటి అది? శక్తి కుమ్మరించు. విన్నరా పాట? చాలామంది పాడుతుంటారు. పరిశుద్ధాత్ముడా శక్తి కుమ్మరించు అని వినుంటారు మీరు. చాలామంది ఉన్నారు. అది ఏది పాట, ఇట ఎవరు రాశారు, ఎందుకు పాడతారు? పరిశుద్ధాత్ముడు శక్తిని కుమ్మరిస్తాడా? బైబిల్ అట లేదు, దేవుడు అట చెప్పలేదు. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు కానీ శక్తిని కుమ్మరిస్తానని లేదు. ఏమనుంది బైబిల్లో? ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు అప్పుడు మీరు శక్తి పొందుతారు. యూ విల్ రిసీవ్ పవర్. ఎప్పుడు? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు. అంతేగాని శక్తిని గుమ్మరించటంలో ఆత్మను గుమ్మరించుతాడు, అప్పుడు వీ విల్ రిసీవ్ పవర్ అన్నాడు. అది ఒక గుర్తు. సో ఆ విధంగా ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఇప్పుడు లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరగదు, కనుక ఆయనను పొందనేరదు. దే కెనాట్ రిసీవ్ దిస్ ది హోలీ స్పిరిట్, దోస్ హూ డు నాట్ నో దిస్ గాడ్. ఈ దేవుణ్ణి ఎరగని వాళ్లకు, అంగీకరించని వాళ్ళ మీదకి పరిశుద్ధాత్ముడు దిగడు. ఎందుకు దిగడు? పరిశుద్ధాత్మ మనుషుల మీదకి వచ్చినప్పుడు ఏమవుతుంది? శక్తి పొందుతుంది. ఏదో ఒక పెద్ద పవర్ వచ్చినట్టయితే ఇదేందిరా, ఏదో జబ్బు అని ఆసుపత్రికి పోయి డాక్టర్లు చూపించుకుంటారు. ఇది తెలియదు కదా వాళ్ళకి. యేసుప్రభుని ఎరగరు కదా, యేసుప్రభుని నమ్మలేదు కదా, ఈ విషయాలు తెలియవు. పరిశుద్ధాత్మ వారు ఎవరి మీదకైనా దిగినప్పుడు వాళ్ళు కొత్త భాషలు మాట్లాడతారంట, ఏమేమేమో భాషలు మాట్లాడతారు. ఇదేంది, ఇదంతా జబ్బు చేసిందిరా అని ఇంకా డాక్టర్ల దగ్గర చుట్టూ తిరుగుతారు. వాళ్ళు డాక్టర్లు ఏదో ఒక మందులు ఇస్తారు, మట్టి మందులు కూడా ఇస్తారంట. వాళ్ళు ఒట్టిది కూడా ఏమిచ్చినా నమ్మేస్తారు వీళ్ళు. అట్లా ఉంటుంది. సో ఎరిగిన వారి మీదనే ఇవన్నీ జరిగితే మీరు అన్నట్టు చాలా ఇవే కదా, పిచ్చిలేసిందో ఏమేమో భాషలు మాట్లాడుతున్నాడు, మనకు అర్థం కావట్లేదు, వీడికి పిచ్చి వచ్చిందని మెంటల్ హాస్పిటల్లో కూడా చేరుస్తారు. అంతే. అందుకని దేవుడు ఎవరైతే ఈయనను రక్షకుడిగా అంగీకరిస్తారో, ఎవరైతే ప్రభువుని ఆయనతో పాటు జీవిస్తూ ఉంటారో, మారు మనస్సు పొంది బాప్తిస్మం పొంది భక్తిగా విశ్వాసములుగా ఎవరైతే జీవిస్తుంటారో వాళ్ళకి ఇవన్నీ తెలుసు. పరిశుద్ధాత్మను మన మీదకి పంపుతాడు. భక్తులు ఫస్ట్ సెంచరీలోనే ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ రాసేశారు. పరిశుద్ధాత్మను పంపిస్తాడు, పరిశుద్ధాత్మ వచ్చితే మేమందరం పొందాము, మా మీదకి వచ్చిన తర్వాత మేము భాషలు మాట్లాడుతున్నాము, అద్భుతాలు జరిగిస్తున్నాడు, మహత్కార్యాలు జరిగిస్తున్నాడు, దయ్యాలు పారిపోతున్నాయి, జబ్బులుంటే ఎవరికైనా స్వస్థత పొందిపోతున్నారు, ఇవన్నీ తెలిసిపోతాయి అన్నమాట. వాళ్ళ మీద దేవుడు కుమ్మరిస్తాడు పరిశుద్ధాత్మను. అట్లాంటి వారి మీద దేవుడు పరిశుద్ధాత్మను తెలుసు, ఇవన్నీ తెలుసుకున్నాకనే కుమ్మరిస్తాడు. సడన్గా కుమ్మరించాడు. దారిలో పోతుంటే ఏమి దేవుణ్ణి ఎరగని వాళ్ళ మీదకి పరిశుద్ధాత్ముడు రాడు. ఆయన ఏదేదో మాట్లాడుతుంటే ఇట్లాంటి పరిశుద్ధాత్మను పొంది రకరకాలుగా మాట్లాడేటోళ్ళు చాలామంది ఉంటారు. సాతాను కూడా మోసపుచ్చుతుంది. అది కూడా ఒక ఆత్మరూపంలో
సాతాను కూడా కనబడుతున్నాడా? కనబడటం లేదు. ఆత్మరూపంలో ఉంటాడు కాబట్టి నమ్మని వాళ్ళను చాలా ఫూల్స్ చేస్తూ ఉంటుంది ఈ లోకంలో. అంతే, ఫూల్స్ చేయటమే. ఏమి తెలియని వాళ్ళకి ఈ బైబిల్ గ్రంథాన్ని ఎవరైతే ఒప్పుకొని దేవుడి మాటలు ఇవన్నీ ఇందులో ఉన్నాయి అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళతో దేవుడు ఉంటాడు. మనము తెలుసుకున్న వాళ్ళం. ప్రభు వెళ్ళిపోతా చెప్పాడు కదా, ఇప్పుడు నేను ఇవన్నీ చేసి వచ్చాను, ఇదే మరిది మీరందరూ ఈ విధంగా నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడతాడు, సువార్త చెప్పండి అని మనకు ఆజ్ఞ ఇచ్చిపోయాడు. సో ఈ విధంగా మనం ఈ సువార్తను మనం చెప్పాలి, పరిశుద్ధాత్మను పొందాలి. నమ్మినటువంటి వారు పరిశుద్ధాత్మను పొందడానికి దేవుని అడగండి. ఎంతమంది పరిశుద్ధాత్మ పొందినారు వాళ్ళు ఉన్నారు ఇక్కడ? చేతని 1 2 3 4 5. పొందని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చూద్దాం, ఉట్టిగానే మనం తెలుసుకోవాలా. పొందలేదు అని మనకు తెలిస్తేనే అరే ఇది బద్ది వీళ్ళు బాగా లడ్డు తింటున్నారు మంచిది నీ దగ్గర అంటే నాకు తెలియదు సార్, నేను తినలేదు అది, అందుకని నాకు ఎట్టుంటుందో తెలియదు అనాలి. ఇప్పుడు తెలియజేస్తున్నాము కదా పరిశుద్ధాత్మ పొందితే ఎట్లా ఉంటుందో. కాబట్టి ఇప్పుడు ఆశ పుట్టదా మీకు? పొందని వాళ్ళకి ఆశ లేదు. అద్భుతమైన కార్యములు మీ చేత జరిగిస్తాడు, మామూలుగా కాదు. నా సాక్ష్యం చెప్పలేదు మీకు, టైం లేదు. నా సాక్ష్యము మీరు యూట్యూబ్లో ఉంది. బ్రదర్ జేఎల్ బెన్నీ సాక్ష్యము లేక టెస్టిమనీని కొట్టండి. జోషి అనే బ్రదర్ రికార్డు చేస్తూ ఉండు చాలా, నాయి కూడా చేసుకొని పోయి చాలా కాలం నుంచి దాంట్లో ఉన్నాయి సాక్ష్యము. తర్వాత రేయి పగలు నీ పద సేవ అనే పాట ఉంది కదా, అందరం పాడతారు. ఆ పాట కూడా దేవుడు మా నాగార్జున సాగర్లో ఉన్నప్పుడు మా అన్న జయరావు అని మా అన్నయ్య పెద్ద అన్న రాశాడు. నేను పాడిన, అంటే ఆయన మంచిగా పాడలేడు కాబట్టి నేను మంచిగా పాడతాను. అందువల్ల ఆ పాటను పాడి 1963లో కేవీ జోసెఫ్ గారు కొత్తపల్లె వి అంటే వెంకయ్య ఆయన పేరు, కొత్తపల్లె వెంకయ్య జోసెఫ్, కొత్తపల్లె జేకబ్, బెంజమిన్ అంటే లాస్ట్ ఆయన, వాళ్ళు 5 6 అన్నదమ్ములు. సో వాళ్ళందరూ సేవకులే, దేవుని సేవ చేసిన వాళ్ళు, పెద్ద వ్యవసాయదారులు. నల్గొండ జిల్లాలో ఇక్కడే ఉంటారు అందరు. ఇప్పుడు హైదరాబాద్ అంటే ఎప్పటి నుంచో వచ్చున్నారు. ఆయన దగ్గర 2 సంవత్సరాలు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత సంఘంలో నేను ఉన్నాను. అప్పుడు మా అన్న వాళ్ళు కూడా అసలు సంఘంలో నాకంటే ముందుగా వచ్చున్నారు. అప్పుడు ఈ రేయి పగలు నీ పద సేవ అనేది ఒకరోజు మా అన్న రాసి అక్కడ ఒక మలయాళం సిస్టర్స్ వచ్చి ఒక మీటింగులు జరుపుతుంటే దాంట్లో పాడారు మలయాళం ఒక పాట. అది మనకు తెలియదు, మాటలు అవి తెలియవు కదా, కానీ రాగం చాలా బాగుందని మా అన్న ఇంటికి వచ్చే, ఇది రాగం చాలా బాగుందిరా, దేవుడు ఒక పాట రాయమంటున్నాడు అని ఆ పాట రాశాడు. ఆ పాట ఒక పేపర్ మీద రాసి ఎక్కడో పెట్టేశాడు, మర్చిపోయాడు. మర్చిపోయి ఎక్కడుందో తెలియదు. ఒకరోజు బజార్ నుంచి మా అన్న వస్తూ, మా క్వార్టర్స్ ఉండేది నాగార్జున సాగర్లో, ఇట్లనే దాని పక్కనే రోడ్డు ఉంటే ఈ మనం కసు అది ఊడుస్తాం కదా, చేసి బయట పడేసింది. ఆ బయట పడేసిన చెత్తలో ఈ పేపర్ పోయింది. మొన్న బజార్ నుంచి వస్తే పెద్ద పేపర్ ఉంది ఇక్కడ, ఎందుకు ఉంది అని తీసి చూస్తే రేయి పగలు నీ పద సేవ. అబ్బో, అది తీసుకొని వచ్చి లోపలికి నన్ను పిలిచి, ఇది మన ఇల్లు దాచిపోయింది, మన కాంపౌండ్ వాళ్ళు దాటిపోయింది, చాలా ప్రసిద్ధి చెందుతుందిరా, నువ్వు కార్బన్ పేపర్ పెట్టి రాసి రేపు సండే పాడు చర్చిలో. అప్పుడు పాడిన అన్నమాట. అప్పటి నుంచి పెద్ద పెద్ద కన్వెన్షన్లలో, ఏలూరు కన్వెన్షన్లలో, పెద్ద వాటిల్లో నేను పాడేవాడిని. మా పాస్టర్ గారు అప్పుడు చాలా సీనియర్ అయిన, మధ్యాహ్నం సాక్ష్యాల కూటం జరిపేదానికి ఆయన పెడతారు. ఆయన నన్ను పిలిపించి నేను రేయి పగలు పాడయ్యా అని పాడించేవాడు. అట్లా చాలామంది రాగాలు కొద్దిగా అక్కడక్కడ తప్పులు పాడతారు. నన్ను ఇట్లనే ఎప్పుడైనా పిలిచినప్పుడు అక్కడ తప్పకుండా వాళ్ళకి అసలు రాగము నేను వినిపించిపోతుంటాను అన్నమాట. ఇది కూడా ఒక సాక్ష్యము. ఆయన ల్యాంప్ మినిస్ట్రీ అయిన ఒక ఆయన నెహ్రూ అని,
ఆయన కూడా రికార్డు ఇట్లాంటివన్నీ చేసుకుంటాడు, పాటల సందర్భంగా చేసుకుంటాడు. ఆయన కూడా వచ్చి మా ఇంటికి రికార్డు చేసుకొని పోయినాడు. దాంట్లో కూడా నా సాక్ష్యం కొద్దిగా ఉంటుంది. బ్రదర్ జేఎల్ బెన్నీ టెస్టిమనీస్ అని మీరు యూట్యూబ్లో కొట్టండి, వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందండి, దేవుడు ఇస్తాడు. మనుషులందరూ ఈ మాట చెప్పండి, అంత్య దినముల యందు, అందరు చెప్పండి, గట్టిగా చెప్పాలి, మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను అని వాగ్దానము. అది నెరవేరింది. పెంతెకోస్తు పండుగ నాడు వాళ్ళందరూ మేడగదిలో కూర్చొని ఉంటే ప్రభువు చెప్పినట్టుగా కనిపెట్టుకొని ఉండండి, అప్పుడే యెరూషలేము విడిచి వెళ్ళిపోయి సువార్త ప్రకటించొద్దు, పరిశుద్ధాత్మను పంపిస్తానని చెప్పినాడు. వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ దిగటము, వారు భాషలతో మాట్లాడటము, తర్వాత అపోస్తల కార్యం 2వ అధ్యాయం నుంచి ఇవన్నీ మీరు చదవాలి. అపోస్తల కార్యములు చదివితేనే క్రైస్తవ జీవితంలో మనం నిలబడతాము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్నిసార్లైనా చదవండి అపోస్తల కార్యంలో, అప్పుడే మనం నిలబడతాము. డౌట్లన్నీ పోతాయి. వాళ్ళ బోధలు వీళ్ళ బోధలు ఎక్కువైపోయినాయి కదా, ఎక్కడ చూసినా బోధలు యూట్యూబ్ వాటిల్లో అవి కాదు. కానీ అపోస్తల కార్యంలో చదవండి కూర్చొని. నేను మోకాళ్ళ మీద చదివినాను నా గర్భంలో, ఆ న్యూ టెస్టిమెంట్ అంతా మోకాళ్ళ మీద చదివినా. ఇదంతా కూడా ఒక్కసారే చదివింది బైబిల్ నేను కంప్లీట్గా, ఒక్కసారి. అప్పుడు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత చదివాను, తర్వాత మళ్ళీ పూర్తిగా చదవలేదు. మనకు కావాల్సిన దగ్గర దేవుడు నాకు ఏం చెప్తాడో అవన్నీ తీసి ఆ విధంగా న్యూ టెస్టిమెంట్ మాత్రం చాలాసార్లు చదివాను. ఇప్పుడు మనము దేవుని యొక్క క్రొత్త నిబంధనలో ఉన్నాము. అంటే పుస్తకంలో కాదు సుమా, ఆయన చేసిన ఒక నిబంధన. పాత నిబంధన అంటే చాలామంది క్రైస్తవులను నేను అడుగుతుంటున్నాను అన్నమాట. బైబిల్లో పాత నిబంధన క్రొత్త నిబంధన అని ఉంటుంది కదంటే ఉందండి అంటే అసలు నేను అడుగుతా, బైబిల్ అని అడగను. దేవుని యొక్క పాత నిబంధన ఏంటిది, క్రొత్త నిబంధన ఏంటి అని అంటే అప్పుడు ఇది చూపిస్తారన్నమాట. మలాకి అయిపోయిన తర్వాత ఇదంతా పాత నిబంధన సార్ అంటారు, ఇదంతా కొత్త నిబంధన అని పుస్తకం బైబిల్ చూపిస్తారన్నమాట. కానీ నిబంధన దేవుని యొక్క ప్రామిస్, ఆదాము దగ్గర నుంచి దేవుడు మనుషులకు ప్రామిస్ చేస్తూ వచ్చాడు. అవన్నీ మలాకి గ్రంథం వరకు వాళ్ళు ఈ బుక్ తయారు చేసినప్పుడు అక్కడి వరకు పూర్తి చేసారు, అక్కడ పెట్టారు. యేసు ప్రభువు అని ఆయన వచ్చిన తర్వాత నుంచి వచ్చింది క్రొత్త నిబంధన. ఈయన వచ్చిన తర్వాత మారిపోయింది. అంతకుముందు దేవుడు మనుషులకు ఇచ్చినటువంటి మార్గం ఎట్టుంటుందో అది మారిపోయి ఇప్పుడు పరలోకం పోయేటటువంటి మార్గాన్ని యేసు ప్రభు చూపించాడు. ఇది క్రొత్త ప్రామిస్. అది కాదురా, అది అయిపోయింది. అది ఎవరికి? ఆయన వాగ్దానం చేసిన అబ్రహాము, ఆయన సంతానము, వాళ్ళ కొడుకులు 12 మంది, వాళ్ళందరినీ ఇజ్రాయేలీయులు అని. యాకోబు పేరు ఇస్రాయేల్కు మార్చాడు కదా, ఆ ఇస్రాయేలే యాకోబే. ఆ యాకోబు జనాంగము వాళ్ళందరినీ ఇక్కడ బానిసలుగా ఈజిప్టుకు పోయి కరువు వచ్చిందని పోయినారు. 75 మంది పోయి లక్షల మంది అయిపోయారు. అక్కడి నుంచి విడుదల చేయమని కానాను, అబ్రాహాముకు నేను కానాను దేశం వాగ్దానం చేశాను, ఇదంతా మీకు ఇస్తానని, మీరు పోయి ఆక్యుపై చేయాలన్నాడు. మరి వీళ్ళకేం తెలిసిపోవటం? మోషేని ఒకరిని పుట్టించాడు. ఆయన పట్టుకొచ్చి రాజుగారి శాస్త్రాలని, రాజుగారి ఇంట్లో పెరిగి ఒక యువరాజుగా ఉండి అన్ని విద్యలు, సకల విద్యలందు ప్రావీణ్యుడయ్యి అట్లా అంటాయని ఒక కనబడి, అరే బాబు వీళ్ళందరూ నా ప్రజలు, వీళ్ళందరినీ నువ్వు అబ్రాహాముకు వాగ్దానం చేసిన కానాను అనే దేశానికి తీసుకుపోవాలి, నువ్వు వీళ్ళంతా బానిసలు ఇప్పుడు అని. మీకు ఆ స్టోరీ అంతా తెలుసు చాలామందికి. సో ఆ విధంగా కానాను, వాగ్దానం చేయబడిన కానాను, పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఆ ప్రదేశాన్ని మరలా వీళ్ళు పోయి స్వాధీనము చేసుకునేటట్లు చేసినది. అదే
అది పాత అబ్రహాముకు చేసిన పాత నిబంధన ప్రమాణము అది పూర్తి చేశాడు. ఇప్పుడు ఈ పాపము అసలు మానవులందరినీ వాళ్ళ సంతానంకు వదిలిపెట్టు, అది వేరే. మనుషులందరి పాపములను రక్షించి పరలోకం తీసుకెళ్ళిపోవాలి అనేది క్రొత్త ప్రామిస్, న్యూ ప్రామిస్ కవెనెంట్, కొత్త నిబంధన, న్యూ టెస్టమెంట్. ఏదైనా ఒకటి మాట, ఈ క్రొత్త నిబంధన ఏమిటి, దేవుని యొక్క క్రొత్త నిబంధన ఏమిటి అని అన్నీ తెలుసుకోవాలంటే ఈ న్యూ టెస్టమెంట్ని చదువుకోవాలి. చదవండి, బైబిల్ చదివితేనే మీకు తెలుస్తుంది. కానీ ఊరికి ప్రసంగాలు వింటే, ఈ యూట్యూబ్లో పెట్టుకోవాళ్ళు చెప్పి అన్నీ వింటూ ఉంటే ఏం ఉపయోగపడేది. సండేది అంతా కాలక్షేపం. చాలామంది చర్చిలలో నేను చూస్తూ ఉంటాను కదా, టైంపాస్. జనం అంతా వస్తారు, ఆ రోజు మనం ఆరాధన చేయాలి అంటే ఒక గంట సేపు పాటలు పాడేస్తారు, వాయిద్యాలు పెట్టుకొని. టైం ఎక్కువైతుందా? లేకపోతే ఎందుకో నాకు మీరందరూ దేవుని నమ్మిన బిడ్డలు, పరిశుద్ధాత్మ బంధువులు కూడా ఉన్నారు. అందుకని నాకు ఇవన్నీ దేవుడు చెప్పిస్తున్నాడు అన్నమాట. ఇవన్నీ చాలా అవసరం. పొందని వాళ్ళు ఉన్నారు, మారు మనసు పొందిన వాళ్ళు కూడా ఉండొచ్చు, బాప్తీసం పొందిన వాళ్ళు ఉండొచ్చు. అందువల్ల దేవుడు ఇవన్నీ ఎందుకు చెప్పిస్తున్నాడు మరి తెలియదు. కొద్దిగా ఓపికగా ఇంకా ఒక 5 నిమిషాలు వినండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ క్రొత్త నిబంధనలో ఆ గొర్రెపిల్ల మొదట ఆదామవ్వలు చేసిన పాపం అంటించుకున్నటువంటి వాళ్ళ నుంచి ఆ పాపాన్ని తీసేయడానికి ఆ గొర్రెల మంటలు, గొర్రెల రక్తము, మేకల రక్తము, ఎద్దుల రక్తము ఇదివరకు చేసేవాళ్ళు. అది కాకుండా వాటి వలన ఏమవుతుంది, ఎన్ని గొర్రెలని చంపుతాడు మనుషులు, మానవులు. ఆ గొర్రెలే ఉండవు, ఇంకా మనిషికి ఒక రోజు చంపాలంటే అన్నీ అయిపోతాయి. సో దేవుడు ఏం చేసింటే వాటి వలన కాదు, నేనే సృష్టి చేశాను కాబట్టి నేనే వచ్చి నా రక్తము చిందించి నా ప్రాణం పెట్టి నేనే మరణించి మరలా దాన్ని కూడా జయించి విముక్తి చేయాలి, పరిశుద్ధులుగా చేయాలి. నా దగ్గరికి వచ్చేటటువంటి సామర్థ్యం, ఎలిజిబిలిటీ కలిగజేయాలని దేవుడు సంకల్పించి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దీన్నంతటిని ఒక్క మాటలు ఉన్నాయి బైబిల్లో. పౌలు అనుకుంటున్నారు, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చెను. దేవుని కృప వలన చాలామంది మన దేశంలో కూడా విగ్రహారాధన నుంచి రాళ్ళు, రప్పలు, చెట్లను, పుట్టల్ని, జంతువుల్ని వీటిని పూజలు చేసేవాళ్ళు ఎంతోమంది అందులో నుంచి మనల్ని తీసుకొని మనల్ని నిజమైన దేవుడు, ఈయన ఆత్మస్వరూపుడు, ఈయనను వెంబడించడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. మరి ఎంతోమందికి తెలియట్లేదు కదా, చాలామంది నమ్మట్లేదు కదా. మరి దానికి మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు దిగి వస్తాడా? దేవుడు మళ్ళా దిగి రాడు. మనల్ని రక్షించి మనకి ఇవన్నీ తెలియజేసి ఈ పెద్ద గ్రంథాన్ని మన చేతుల్లో ఎందుకు పెట్టాడు? మనము పొద్దున్నే చదువుకోవాలా? చదువుకొని ఎన్నిసార్లు చదివినావు? ఇందుకోసం కాదు, ఈ గ్రంథం ఇచ్చింది అందుకోసం కాదు. నమ్మిన వారు ఇవి తెలుసుకున్న తర్వాత ఇంకా నమ్మకుండా నరకపాత్రులైనటువంటి, నరకానికి పోతున్నటువంటి ప్రజలకు ఇదంతా చెప్పడానికే మనల్ని రక్షించుకుంటున్నాడు. అది చెయ్యకుండా మనమే మురిసిపోతుంటే రేపు క్రిస్మస్ పండుగ వస్తే అందరూ ఇంకా ఏవో పండగ చేసుకోవాలని ఎంత పెద్ద సెలబ్రేషన్. నన్ను సామాన్యంగా పిలవరు, నన్ను పిలిస్తే నిన్న కూడా చెప్పొచ్చాను పాస్టర్ల సమావేశంలో. క్రిస్మస్ పండగ అంటే యేసు ప్రభు పుట్టింది పుట్టగానే ఏమైంది? పుట్టగానే ఆయన వచ్చిన కార్యం అంత అయిపోయిందా? పుట్టినరోజు జ్ఞాపకం చేసుకోవటానికి అది కూడా గుర్తు లేకుండా చేశాడు. అందుకని దేవుడు ఏ రోజు పుట్టిండు, ఏ తారీఖున పుట్టిండు అనేది ఎక్కడ రికార్డు కాలే. వాళ్ళు అక్కడ రికార్డు చేశారు, కానీ ఎవరో ఈ పిల్లోడు ఎవరికి తెలుసు? పశువుల తొట్టులో పడుకో అక్కడ ఆమె ప్రసవించింది.
ఆ తొట్టులో పెట్టారు, ఒక చిన్న పాకలో. ఎవరికి తెలియకుండా దేవుడు ఆ విధంగా ఈ లోకంలోకి వచ్చాడు. వస్తే ఏం చేసేవాళ్ళు, ఈయన రాజుల కుమారుడు పుట్టని, వీడియో రక్షకుడు అని ప్రకటించని, ఇంకా లోకానికి అంతటికి తెలియకుండా ఎట్టుంటుంది. ఈయన రాజులకు కుటుంబంలో పుట్టలే, పశువుల తొట్టులో పుట్టాడు, బీదోళ్ళ ఇంట్లో పుట్టాడు. సో అందరికీ ఇది తెలియదు. కానీ అద్భుతమైన ఈ దేవుడు మానవ లోకానికి వచ్చి ఆయన మన కోసం బలి, మన పాపాలను క్షమించేదానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అనే వివరణ మీరు చెప్పాల్సిన బాధ్యత మనకే ఉంది. దీనికి మనకు పెద్ద చదువుకోవాలని, చదువు రాని వాళ్ళు ఉంటే చదువుకున్న వాళ్ళు చెప్పాలి కదా. చదువుకునేటువంటి వాళ్ళకు చదువుకున్న వాళ్ళు చెప్పాలి కదా. బైబిల్ చదివి వినిపించి దేవుని గురించి చెప్పండి ప్రతి ఒక్కళ్ళు. నిన్న పాస్టర్స్ సమావేశం అని జరిగితే వాళ్ళకు చెప్పాను, పాస్టర్లకి, మీరేదో ఒక పాక వేసుకొని అందరూ నమ్మిన వాళ్ళు వచ్చి గుంపు కూడుకొని మీరు పాటలు ఎప్పుడు మీరే చేసుకుంటుంటారు. ఆదివారం చేస్తారు, మళ్ళీ ఇంకొక రోజు రమ్మంటారు, శుక్రవారం రండి అంటాడు, మళ్ళీ శనివారం రండి అంటారు. వాళ్ళకే చెప్పుకుంటూ కూర్చుంటే నరకానికి పోయే వాళ్ళు కుప్పలు మనకు ఎదురు పక్కల్లో ఉంటే వాళ్ళకి మరి చెప్పేది ఎవరు? మనల్ని ఆయన నమ్మేటట్టు మనకు చేసుకున్నది ఎందుకు? అందుకే చేసేది. వాళ్ళందరూ కూడా దేవుడికి తెలుసు, దేవుడికి అందరూ తెలుసు. వాళ్ళందరూ రక్షణ పొందాలి, పాపం నుంచి విడుదల పొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలి. ఆ పని మనం జరిగించాలి. అది మనం మయిచి మనమే మురుచుకుంటా, మనమే పండగలు చేసుకుంటా అవసరం లేదు. పండగలు, అసలైన పండుగలు కొన్ని ఉన్నాయి. మొన్న ఎవరికి అడిగిన, ఫస్ట్ బ్రదర్ వాళ్ళని అడిగాను. నా రోజు కూర్చుంటాం మా ఇంట్లో. యూదులకు మొట్టమొదటి పండగ ఏంటి? క్రైస్తవులకు మొదటి పండగ ఏంటిది? పండగ అంటే సెలబ్రేట్ చేసుకోవడానికి, ద డే దట్ వీ కెన్ రిజాయిస్ ఓవర్. మనకు ఇప్పుడు ఒకడు జైల్లో ఉంటాడు, చాలా సంవత్సరాలు జైల్లో ఉండు, వానికి విడుదలయ్యింది. ఆ విడుదలయ్యి ఇంకా ఇంటికి వస్తే పండగ చేసుకోరా? అందరిని పిలుచుకొచ్చుకొని, అబ్బా మావాడు ఇప్పుడు దాకా బందీగా ఉన్నాడయ్యా, ఇప్పుడు విడుదల చేశారు, ఇంటికి వచ్చాడు, అందరిని పిలుచుకొని చుట్టాలందరినీ మంచి విందు చేసుకుంటారు. అట్లా చేసుకోండి. యేసుప్రభు పుట్టిన దానికి పండగ వద్దు. నీవు పాపమనే బందీలో బందీవయ్యుండి ఈ లోకంలో జీవిస్తూ నరకపాత్రుడుగా ఉన్నటువంటి వాడికి నీకు విడుదల ఉంది. ఎవరో వచ్చి విడుదల చేశారనుకో, అప్పుడు నీకు సంతోషం. ఈ పాపంలో ఉన్నటువంటి వాళ్ళు, చీకటిలో నడుస్తున్న ప్రజలకు యేసు ప్రభువు ఆయన రక్తం ద్వారా మన పాపాలను క్షమిస్తానని వచ్చాడు. ఆయన్ను నమ్మితే నీ పాపములన్నీ క్షమించబడతాయి, నీకు విడుదల అవుతుంది. ఎప్పుడైతే పాపం నుంచి నువ్వు విడుదల పొందుతావో ఆ రోజును నువ్వు సెలబ్రేట్ చెయ్యి, అందరిని పిలుచుకొని. దట్ ఈస్ ఎ క్రిస్టియన్ ఫెస్టివల్. క్రైస్తవుడికి పండగ అదే, మొదటి పండగ అది. రెండోది అంటే వాళ్ళు గొర్రెపిల్ల రక్తం చేత విడుదల పొందారు కదా, అవన్నీ ఛాయారూపకం, మనకు షాడోస్. వాళ్ళు పొందిన తర్వాత మళ్ళా ఐగుప్తులోనే వెళ్ళిపోతున్నారు. పోయి చాలా దూరం పోయినాక ఏమొచ్చింది? అడ్డం, పెద్ద సముద్రం అడ్డం వచ్చింది, ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. విడుదల పొంది పోగానే ఐగుప్తు దేశం ఎర్ర సముద్రం దాకా పొలిమేర ఉంటుంది, వాళ్ళ హద్దు. ఇంకా హద్దులోనే నడిచిపోతున్నారు. విడుదలైనారు కానీ ఆ రోజు అందరూ పొమ్మన్నారు కూడా, విడుదల చేసేసి వెళ్ళిపోయారు. కానీ ఇంకొకటి అడ్డం వచ్చింది, అయ్యా సముద్రం. ఈ సముద్రం దగ్గర ఏమైంది? అమ్మో ఇది ఎట్లా పోవాలా, ఇది దాటితే కదా ఐగుప్తు దాటినట్టు అని అంటే, అక్కడ ఎర్ర సముద్రం పాయలు చేసి నడిచిపోండి అన్నాడు దేవుడు. నడిచారు.
దాని గురించి హెబ్రీ పత్రికలో రాశాడు. వారు ఎర్ర సముద్రములో బాప్తిస్మము పొందారు అన్నాడు. బాప్తిస్మం పొంది ఆ ఐగుప్తు పొలిమేర దాటి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. నువ్వు మారు మనస్సు పొంది పాపక్షమాపణ పొంది ఇంకా దేవుని కొరకు జీవిస్తానని తీర్మానం చేసుకుని పాపములను ఒప్పుకుంటే ఆయన క్షమించేశాడు. తర్వాత ఇంకా పొలిమేర ఉంది, ఇంకా ఇక్కడనే ఉన్నావు. కానీ బాప్తిస్మము ద్వారా మనము ఈ పాపపు పొలిమేర బానిసత్వము ఇదంతా ఇడిపించుకొని ఫ్రెష్గా తిరిగి జన్మించాలి. ఎవడైనా ఒకడు దేవుని రాజ్యంలో చేరాలంటే తిరిగి జన్మించాలి. ఈ సముద్రములో ఉండే వాళ్ళు బయటికి వెళ్ళిపోయినారు. ఐగుప్తు పెత్తనం ఏమీ లేదు. ఇంకా వాళ్ళ ప్రయాణము వాగ్దానం చేసిన దానికి ప్రయాణం చేయొచ్చు. మనము కూడా మారు మనస్సు పొంది బాప్తిస్మము పొందితేనే ఈ పొలిమేర దాటినట్టు. లేకుంటే వాళ్ళు వచ్చి గుంజుకోవడానికి వెనకాల పడ్డారు కదా వాళ్ళు, సైన్యం అంతా ఐగుప్తులో. అదే సముద్రం దగ్గరికి పోయిన ఎక్కడికి పోతారు, పట్టుకొచ్చుకుందామని పోయినారు. కానీ దేవుడు దాటిచ్చేసేసాడు. ఇక బంధకం అంతా అయిపోయింది. వాగ్దాన దేశానికే ప్రయాణం. మనము కూడా బాప్తిస్ము పొందిన తర్వాతే, నీ పాప క్షమాపణ పొంది పాపం నుంచి విడుదల పొందిన తర్వాత, క్షమాపణ పొందిన తర్వాత, బాప్తిస్ము పొందిన తర్వాతనే మనం ఈ లోక పొలిమేర దాటినాము. ఒక నూతనమైన జీవనం పొంది, నూతన జీవం పొంది నడుచుకున్నట్లు బాప్తిస్ము ద్వారా మనం పాతి పెట్టుబడి తిరిగి లేచాము అంటాడు రోమపత్రికలు. సో ఈ విధంగా దేవుడు మానవులకు, ఇది మనకి ఇప్పుడు క్రొత్త నిబంధన. మేకలు గొర్రెలు రక్తం చిందించేది అక్కర్లేదు. నీ పాపములు నీవు ఒప్పుకో, దేవుని దగ్గర క్షమించేస్తాడు. తర్వాత ఇంకా దేవునికి ప్రీతికరమైన జీవితం జీవించటానికి వరకు ఈ పొలిమేర దాటాలే. అది బాప్తిస్మం పొంది తిరిగి లేస్తే నూతనంగా జన్మించినావు అని అర్థం. నువ్వు పరలోకానికి వారసుడు అయిపోయినావు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఇంకా ఎవరైనా పాపక్షమాపణ పొందకుండా పాపాలు చేసుకుంటా వాటి అది ఇది చిన్న అయినా కానీ ఆ రకమైన జీవితంలో ఉంటే దేవుడు కోరుతున్నాడు. రక్షణ ఉంది. యేసు ప్రభు వచ్చి 2000 సంవత్సరాలు అయింది. ఒప్పుకుంటే నువ్వు, ప్రభువా నా పాపాలు క్షమించు, నీ రక్తం చేత నా పాపాలను కడిగని ఎవరు ఒప్పుకుంటారో వాళ్ళకు పాపం క్షమించేస్తాడు. తర్వాత బాప్తిసం పొందండి. నువ్వు ఇంకొక తిరిగి జన్మిస్తున్నావు, మళ్ళీ దేవుని రాజ్యం కొరకు పుడుతున్నావు, దేవుని రాజ్యానికి వారసుడుగా చేస్తున్నాడు. అటువంటి గొప్ప అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోండి. ఇంకా ఎవరైతే ప్రభువులోకి నిజంగా తిరిగి జన్మించకపోతే జన్మించండి. దేవుని రాజ్యం వారసులు అవుతారు మీరు. మీ బంధువులు కానీ, స్నేహితులు కానీ, చుట్టుపక్కల వాళ్ళు కానీ, తెలిసిన ఊళ్ళో ఎవరికైనా చెప్పటానికి ప్రయత్నం చేయండి. చెప్పాలి. ఇది అద్భుతమైన సంగతి. వాళ్ళకు మనల్ని అడుగుతాడేమో, అడగవచ్చు. ఎందుకు అడగకూడదు? మీ చుట్టూ చాలామంది ఉండరు, నువ్వు చెప్పలేదు ఏంటి? మీరే ఎప్పుడు ప్రార్థన చేసుకుంటారు, మీరే వారానికి 2-3 సార్లు కూర్చుంటారు. కాదు, వారమంతా తిరగండి. ప్రభు రక్షణ కార్యక్రమాన్ని గురించి చెప్పండి. ఆదివారం వచ్చి ఆయన ఆరాధన చూసి, మేము పలాని వాళ్ళకి చెప్పాను, అక్కడ చెప్పాను, ఇక్కడ చేయను, వీళ్ళకి చెప్పాను, మా ఇంటి పక్క వాళ్ళకి చెప్పాను అని సాక్ష్యం చెప్పండి. సాక్ష్యం అంటే అది తలనొప్పి పోయింది, జ్వరం పోయింది అవి కాదు. ఇది సాక్షిగా ఉండండి. అంటే దేనికి సాక్షిగా ఉండమని? ఆయన రక్షణకు సాక్షిగా ఉండండి. అది సాక్ష్యములని. సాక్ష్యములు చెప్పమంటే ఇవన్నీ చెప్పేది కాదు, మన స్టోరీ ఎక్కర్లేదు, అది సాక్ష్యం కాదు. నువ్వు సాక్షిగా ఉండండి అన్నాడు. సర్వలోకమునికి మనం సాక్షులుగా ఉండాలి. సాక్షులు అంటే ఎట్టంటే కాదు, చెప్పండి ఇదంతా. ఆ విధంగా దేవుడు మనల్ని నడిపించిన కాక దేవునికి స్తోత్రం. చిన్న కళ్ళు మూసుకోండి, ఒక చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా నీకు స్తోత్రములు నాయన. ఈ చిన్న మంద
మీ బిడ్డలు మిమ్మల్ని ఎరిగిన వారు, మిమ్మల్ని కలిగి ఉన్నవారు, ఇంకా చాలామంది మిమ్మల్ని ఎరగకుండా మిమ్మల్ని కలిగి లేకు, అటువంటి వాళ్ళందరినీ మధ్యలో మీరు ఇప్పటిదాకా మీరే ఇవన్నీ మాట్లాడిచ్చారు ఆయన. మీ మాటల ప్రకారం, వాగ్దానం ప్రకారం ఎవడు నశించకూడదని నువ్వు కోరుతున్నావు కదా. అందుకని ప్రతి ఒక్కరికి సువార్తను చెప్పడానికి ఈ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ప్రోత్సాహపరచండి, బలపరచండి, జ్ఞానం దయచేయండి నాయన. నీకు స్తోత్రం. అన్నిటికంటే ముఖ్యంగా అందరూ పరిశుద్ధాత్మను పొంది గొప్ప కార్యములు జరిగించి మీ నామమును ఇతరులకు తెలియజేయడానికి సహాయం చేయమని యేసు ప్రభు ద్వారా అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.